మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డికి వినతి పత్రం అందజేశారు. శివంపేట మండలంలో నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో ఎమ్మెల్యేను కలిసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి రావాలంటే వెల్దుర్తిలోనే పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని కోరారు. వినతి పత్రాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి స్పందిస్తూ పాఠశాల మంజూరు కోసం తన వంతు కృషి చేస్తానని, ప్రభుత్వ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. రాసి ఇవ్వడం వల్ల దాన్ని అక్కడ కడితే బాగుంటుందని చెప్పేసి ఇవ్వడం కూడా జరిగింది. అయితే కొన్ని అనివార్య కార్యాల వల్ల ఏంటంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్తో వేరే దగ్గరికి తీసుకుపోతున్నారని చెప్పేసి వెల్దుర్తికి సంబంధించిన వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. వాళ్ళు కలెక్టర్ గారిని కూడా అన్ని పార్టీల నాయకులను కూడా కలవడం జరుగుతుంది. అదేవిధంగా శాసనసభ్యురాలుగా నన్ను కూడా కలవడం జరిగింది. నేను కూడా వారికి చెప్తా ఉన్నాను ఏంటంటే ఖచ్చితంగా వెల్దుర్తి ప్రాపర్టీ మనకు మంచిగా డెవలప్ అవుతుంది కాబట్టి అటువంటి ఆలోచనతో టెక్నికల్గా ఏంది అనేది నాకు తెలియదు. కాబట్టి వీరంతా ఏంటంటే కొన్ని స్కూల్స్ అంటే క్లాస్ రూమ్స్ ఉండాలా లేకుంటే ఇంకా కొంత అమౌంట్ ఎక్కువ అవుతుంది ఇక్కడ అని చెప్పేసి చెప్తున్నారు. ఆ టెక్నాలజీకి సంబంధించి నాకు ఐడియా లేదు. కలెక్టర్ గారితో తప్పకుండా మాట్లాడేసి దీనికి సంబంధించి మనకు వెల్దుర్తిలో పెడితే బాగుంటుంది అని చెప్పేసి వీరందరి తరఫున నేను కలెక్టర్ గారిని కోరడం జరుగుతుంది.